వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ముందుగా పిఎస్ఆర్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పిడకలను, అలాగే కట్టెలను, అలాగే పాత వస్తువులను భోగి మంటల్లో వేసి వేడుకలను ప్రారంభిస్తూ ఉంటారు. ఈ భోగి మంటల వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అసలు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున నిద్ర లేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంకాల సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతుంటారు. అలాగే సరిగ్గా భోగి పండుగ రోజు మంటలు ఎందుకు వేస్తారు, అసలు భోగి పండగకి అంటే ఈ భోగికి పేరు ఎలా వచ్చింది, అసలు దీని వెనుక ఉన్న కారణాలు, అసలు కథనాలు అయితే చాలానే ఉన్నాయి. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయ కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణయానంలో తాము పడిన కష్టాలను అలాగే బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలతో కోరుకుంటూ భోగి మంటలను అయితే వేస్తారు. బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని మన చరిత్ర అయితే చెప్తుంది. అలాగే భోగి అంటే సుఖం అంటే పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామి గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్టు పెద్దలు చెప్తూ ఉంటారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకో వైపు చూస్తే ఇంద్రుడి పొగరు అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తైన పర్వతం అంటే ఒక పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని పెద్దలు చెప్తారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజున భోగి అని, అందుకే ఈరోజు భోగి పళ్ళను జరుపుకుంటారు అని చాలామంది అంటారు. అయితే ఈ జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది సాధారణమైన చలి మంటలను వేస్తుంటారు. కానీ భోగి మంటలలో కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండగకి సరిగ్గా ఒక నెల రోజుల ముందు ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలని అలాగే పిడకలుగా చేస్తూ ఉంటారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందని చెప్పేసి అంటారు. స్మోక్ష క్రిములు నశిస్తాయి. అలాగే మనకు శ్వాసకోశ సంబంధించిన అనేక రోగాలు కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి అలాగే ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను ఈ మంటలు వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరులో చాలా ఆచారంగా చేస్తూ ఉంటారు. అంతేకాదు ఊర్లో ఉండే వాళ్ళందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచాలని కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఊర్లో ఉండే వాళ్ళందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు. భోగి పండుగ రోజున సాయంత్రం వేళల్లో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. అందుకనే ఈ రోజున, ఈ భోగి పండుగ రోజున చిన్నారుల తలపై భోగి పళ్ళను పోస్తూ ఉంటారు. ఇదే రోజున బదరివనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదిరి పళ్ళు అంటే రేగి పళ్ళు అంటారు కదా, సో అభిషేకం చేసేవాళ్ళు అనమాట. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భోగి పళ్ళుగా మారాయి. వీటిలో పాటు పూలు, శనగలు కలిపి చిన్నారులపై పోయడం కూడా ఆచారంగా వస్తుంది. వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చెప్పి చాలా మంది అయితే నమ్ముతారు. సో చూసారు కదా, ఇది భోగి పండుగ విశిష్టత. మరొకసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.